సంబంధించిన వారి అనుచరులు అధికారంలో ఉన్నవాళ్ళు మరి అధికారం రాగానే నల్గొండ పట్టణ ప్రజల్ని నల్గొండ జిల్లా ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఏ రకంగా దోచుగా తినాలి అని గత 25 సంవత్సరాలు వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకంగా చేసిండో అదేవిధంగా ఇప్పుడు ఒక చెడ్డ ఆలోచనతోని ఈరోజు ఒక అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మార్చే విధంగా మరి రాత్రికి రాత్రి మరి వారందరూ కూడా కొంతమంది బడా బాబులు ఒక మీటింగ్ చేసుకొని అందరూ ఒక పలానా చోట పలానా ఆఫీస్లో వాళ్ళు అందరూ కూడా గుమికూడి ఈ అలైన్మెంట్ మొత్తం కూడా వారు ఏ రకంగా వారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ భూములు ఏడున్నాయో మరి ఏడైతే వాళ్ళు భూములకు అడ్వాన్స్ ఇచ్చిండ్రో ఏడు నుంచి అయితే వాళ్ళకి ఎలక్షన్లో ఫండ్ చేసిండ్రో మరి రకరకాలుగా వారు లబ్ధి పొందేటట్టుగా ఈ దుర్మార్గపు చర్యతోని వాళ్ళు లబ్ధి పడేటట్టుగా వారందరూ కూడా ఈ అలైన్మెంట్ని మారుస్తున్నారని చెప్పి ఈరోజు పొద్దున మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఒక 300 నుంచి 400 మంది రావడం జరిగింది. వారందరూ చెబుతూ ఉన్నారు ఈ విషయము. మరి నల్గొండ ప్రజలు మరి ఎంతో నమ్మి ఈరోజు మీకు ఒక అవకాశం ఇస్తే మీరు ఈ రకంగా నల్గొండ ప్రజల్ని ఈరోజు వాళ్ళ ప్లాట్లు వాళ్ళ భూములు అన్నీ కూడా ఈరోజు నష్టపోతున్నారు నల్గొండ ప్రజలు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మేము ఇమీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఏదైతే ఈ అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో మీరు ఎవరికి నష్టపోకుండా మీరు మినిమల్ లాస్తోని పెద్ద నష్టం కాకుండా మీరు ఒక సరైన అలైన్మెంట్తోని మీరు ముందుకు రావాలి. మీరు ఏ రకంగా తొందరపెట్టి మరి వాళ్ళ ప్రజలు ఇంకో విషయం కూడా చెప్పినారు, మరి వెంటనే ఎవరికి ఇప్పుడు కనీసం సర్వే జరగలేదట. సర్వే జరగకుండా మీరు ఈ రకమైన ఆలోచనతోని మీరు ఈరోజు అలైన్మెంట్ అంతా చేయడం కూడా తప్పు. మరి ఇమీడియట్గా మీరు దీన్ని వాపసు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే నల్గొండ జిల్లా మంత్రి ఉన్నాడో నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అదే రకంగా నల్గొండ భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా, మీరు నల్గొండ ప్రజల పక్షాన ఖచ్చితమైన మంచి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇమీడియట్గా ఈ టెండర్ ఏదైతే మీరు పిలుస్తూ ఉన్నారని చెప్పి నల్గొండ ప్రజానికం మొత్తం చెప్తా ఉన్నదో దీన్ని మీరు ఇమీడియట్గా ఆపేసి ఒక మంచి అలైన్మెంట్ తీసుకురావాల్సిందిగా నేను మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మరి గోలి మధుసూదన్ రెడ్డి గారు మీరు ఒక 2 నిమిషాలు. మరి రైతుల సమస్య కూడా ఈరోజు ఉన్నది, నకిలీ విత్తనాలే అయి ఉండొచ్చు. మరి దానికి సంబంధించిన రైతులకు సంబంధించిన అంశము మా జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి అన్న గారు మీ ముందు ప్రస్తావిస్తారు. ఒక నిమిషం.